అందరూ అమెజాన్ నుంచి ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇది ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. అదే చెప్తున్నానండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకుముందు ఎగ్ బాయిలర్ ఉండేదండి, అది పాడైపోయిందనమాట. అది చిన్నది, ఇది కొంచెం పెద్దదనమాట. 2 లేయర్స్లో వచ్చిందనమాట. ఇదేదో కంపెనీ నోటికి కూడా తిరగట్లేదు, కానీ 1 ఇయర్ గ్యారంటీ ఉందండి. అలాగే దాని మీద ఒక స్టిక్కర్ ఇచ్చారనమాట. ఆ స్టిక్కర్ స్కాన్ చేస్తే కనుక ఎక్స్ట్రా 6 మంత్స్ కూడా వ్యారంటీ మనకి వస్తుందన్నమాట. ఇది ఏంటంటే ఎగ్ బాయిలర్తో పాటు మనం వెజిటేబుల్స్ కానీ లేకపోతే స్వీట్ కార్న్ కానీ పొటాటోస్ అవన్నీ స్టీమ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. ఇది 2 లేయర్స్లో వచ్చింది కదండి. కిందేమో ఎగ్స్ పెట్టుకుని పైన మనం వేరే వెజిటేబుల్స్ అవి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇదేదో బాగుంది కదా అని అనిపించింది, అందుకే ఆర్డర్ పెట్టానండి. ఇది కాస్ట్ కూడా చాలా తక్కువే, 300-400 మధ్యలో ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా నాకు తెలీదు. నేను కావాలంటే కనుక మీకు లింక్ ప్రొవైడ్ చేస్తానండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. మా హస్బెండ్ని అడిగి, నేను బుక్ చేయలేదన్నమాట, నాకు గుర్తులేదు. ఇది పనిచేస్తుందో లేదో చూడాలి కదండి, అందుకని నేను వచ్చిన రోజే ట్రై చేస్తున్నాను అనమాట. నిన్నే వచ్చింది, ఇది ట్రై చేశాను అనమాట. దీనికి ఏంటంటే మనకి మెజరింగ్ కప్ ఒకటి ఇచ్చారు, అలాగే వెజిటేబుల్స్ అవి బాయిల్ చేసుకోవడానికి ఇది ఒక కప్ ఇచ్చారనమాట. అలాగే 2 లేయర్స్లో మనము ఎగ్ బాయిల్స్ చేసుకోవడానికి కూడా 2 ఇచ్చారనమాట. మనకి ఒకసారి 14 బాయిల్స్ 14 ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు అనమాట. అదిగోండి, కింద ఒక 7, పైన ఒక 7 ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు. 14 టోటల్ 14 ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి తొందరగానే అయిపోతుందిలేండి. ఒక 5 మినిట్స్ కూడా కాదులేండి, 2 మినిట్స్ 3 మినిట్స్లో అయిపోతున్నాయి అనమాట. స్వీట్ పొటాటో కూడా మొన్నటి వరకు ఉంది, మొన్నే కర్రీ వండేసాను, లేకపోతే అవి పెట్టి చూద్దునండి. ఎందుకంటే అవి కొంచెం ఎక్కువసేపు కుక్ అవ్వాలి కదా. స్వీట్ కార్న్ అయితే తొందరగానే కుక్ అయిపోతాయిలేండి. అవి కూడా చాలా బాగున్నాయి అనమాట. ఫ్లేవర్ అసలు ఎక్కడా మిస్ అవ్వకుండా చాలా బాగుందన్నమాట. అంటే కరెక్ట్గా కుక్ అవ్వాలి అని అనుకుంటాం కదా మనము, ఎగ్స్ కూడా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కుక్ అయినాయి అనమాట. అంటే కొన్ని ఎల్లోగా ఉండకుండా బ్లూగా వచ్చేస్తాయి కదండి, అలా రాకుండా ఎగ్జాక్ట్గా ఉందన్నమాట. ఇది కూడా ఆటోమేటిక్ అండి, మొత్తం అంతా అయిపోగానే అదే ఆఫ్ అయిపోతుంది అనమాట. మనం దగ్గర ఉండక్కర్లేదు, మనం పెట్టేసి మిగతా వర్క్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇవైతే బాగా కుక్ అయినాయండి, కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. కుక్కర్లో కంటే చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చిందండి. ఎవరైనా కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు అనమాట, అంత బాగుంది అనమాట. నేను 2 తిన్నానండి. ఇంకా మిగతా 2 మా అమ్మాయి ఈ చిన్న ముక్కను చూడండి, అది ఒక్కటే తింటుంది అనమాట. కానీ ఇంకోటి తిన్నది, మళ్ళీ ఇంకొకటి కూడా మళ్ళీ బాయిల్ చేసి ఇమ్మని చెప్పి అడిగిందనమాట. అంత బాగున్నాయి టేస్టీగాను. ఎప్పుడైతే చిన్న ముక్కే తింటుంది, ఎందుకంటే కుక్కర్లో మనం ఉప్పేసి ఉడకబెడతాం కదండి, కొంచెం చప్పగా ఉంటాయి అనమాట. ఇవి అయితే ఎగ్జాక్ట్గా ఫ్లేవర్ ఏం మిస్ అవ్వకుండా, కొంచెం స్వీట్ కార్న్ అంటే కొంచెం స్వీట్గా ఉంటాయి కదా, అలా ఉన్నాయి అనమాట. చూడండి, ఎగ్స్ ఎక్కడ బ్లూయిష్ లేకుండా ఎల్లోగా మంచిగా కుక్ అయినాయి, చూసారా? ఇది ఎల్లో ఒకటేమో లైట్ కలర్లో, ఒకటేమో డార్క్ కలర్లో ఉంది కదండి. అదేంటంటే ఎల్లో కలర్దేమో ఫ్రెష్, ఇది లైట్ కలర్ వచ్చిందంటే కొంచెం నిల్వ ఉన్నదన్నమాట. అది కొంచెం వేరియేషన్. ఇంకా డార్క్ ఆరెంజ్ కలర్లో కూడా ఉంటుందండి, అది ఇంకా ఫ్రెష్ అదనమాట. అది కొంతమంది ఆరెంజ్ కలర్ వచ్చిందని దానికి ఏదో కలర్ కలిపారు అన్నట్టు అనేసి పాడేస్తూ ఉంటారండి. అలా పాడేయక్కర్లేదు. ఆరెంజ్ కలర్ది ఇంకా ఎక్కువ విటమిన్స్ ఉంటాయంట, అందుకని ఆరెంజ్ కలర్ది వస్తే ఎప్పుడు పాడేయకండి, అది ఇంకా మంచిది అండి. ఆరెంజ్ కలర్ ఉంటే, ఆరెంజ్ ఎల్లో ఇష్యూ ఉంటుంది కదా, అది ఫ్రెష్ గుడ్ అనమాట. అందుకని దాన్ని ఆరెంజ్ కలర్ ఉంటే, డార్క్ కలర్ ఉంటే అమ్మో ఇదేదో కలర్ పోసారని భయపడి పాడేయక్కర్లేదండి. అది డాక్టర్స్ చెప్పారు కాబట్టి నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను అనమాట. అది చూసారు కదండి, ఎగ్ కూడా మంచిగా కుక్ అయింది. ఎందుకంటే ఓవర్ కుక్ కాకుండా మంచి కుక్ అయింది. మనకి ఆ ఎగ్ కుక్ అవడం మంచిగా ఉడికింది అని ఎలా తెలుస్తుంది అంటే, అలా ఎల్లోగానే ఉండాలన్నమాట. బ్లూ కలర్ వచ్చేస్తుంది కదండి, అలాగా అవ్వకూడదు అనమాట. అలా అయితే దాంట్లో ఉన్న ప్రోటీన్ అంతా పోయినట్టే. అది మాట. అది నేను తెలుసుకుని మీకు చెప్తున్నాను అనమాట. కావాలంటే మీరు గూగుల్లో కూడా చేసి చూసుకోండి. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళకి ఏం పొద్దుపోక మళ్ళీ మైండ్ తినేస్తూ ఉంటారు కదండి, అందుకే నాకు వచ్చిన కొన్ని డిఐవే తనతో పాటు చేపిస్తూ ఉన్నాను అనమాట. అలాగే ఈరోజు ఒకటి నేను ఎక్కడ చూడలేదండి, ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టు నేను ఊహించి చేశాను. మా అమ్మాయి చూసిందనమాట చేస్తుంటే. చాలా ఈజీ అనండి, ఎవరైనా చేసేయచ్చు. అవే మా పాపయ్య చేస్తుంది కదా, అందుకని చూపిస్తున్నాను అనమాట. మీకు కూడా మీ పిల్లలు ఇలాంటి చిన్న పిల్లలు ఉంటే వాళ్ళతో పాటు వాళ్ళకి చేయించండి. చాలా ఈజీగా వాళ్ళు ఎగ్జైట్గా చేస్తూ ఉంటారు, అలాగే హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంచెం అయినా ఒక గంట అరగంట అయినా మనల్ని సతాయించకుండా ఉంటారనమాట. అలాగా చిన్న లేయర్స్ కింద తీసేసి దాన్ని రోల్ చేసేయడమేనండి, అంతేనా. ఒక ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. ఇది కొంచెం పిస్తా గ్రీన్ కలర్లో ఉంటుంది కదా,
మంచి ఫ్లవర్లా ఉంటుందండి. మనకి ఎలా ఉంటుంది, సంపెంగ ఫ్లవర్ ఉంటుంది కదా, సంపెంగానా మొగలి పువ్వు, సంపెంగ కాదు మొగలి పువ్వు ఉంటుంది కదండి, అలా ఉంటుంది కదా. ఇది కొంచెం అలాగే మొగలి పువ్వు లాగే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుందండి. వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఈ స్వీట్ కార్న్ ఇప్పుడు బాగా వస్తున్నాయి కదండి. స్వీట్ కార్న్ తినేసినా కానీ ఇవి పాడేయకుండా, ఈ తొక్కలు పాడేయకుండా దీంతో డిఐవై నేర్పించండి. ఇంతకుముందు కూడా ఒకటి షేర్ చేశానండి డిఐవై, అది కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. అది కూడా చాలా రోజులు ఉందన్నమాట. ఇలా చేసుకుని మనము ఒక గిన్నెలో కానీ లేకపోతే ఏమైనా పాట్లో కానీ వేసుకొని వాటర్ పోసుకుని ఉంచుకున్నాం అనుకోండి, ఒక 10-15 డేస్ వరకు అలాగే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. నవరాత్రి డెకరేషన్లో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అంత బాగుంది. అదిగోండి అలా మొగ్గల్లా వచ్చింది కదా. మనము మొత్తం అంతా ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిక్కి పెట్టుకున్నాం అనుకోండి, మంచి ఫ్లవర్ లాగా వస్తుందన్నమాట. చూపిస్తున్నాను చూడండి, ఇదిగోండి ఇలా వచ్చిందనమాట ఫైనల్గా. ఇది చూడండి మంచి ఫ్లవర్లా అనిపించింది కదా. నేను దీన్ని ఇప్పుడు మనకి ఇన్స్టామార్ట్కి పేపర్ వస్తుంది కదండి, కవర్లు వస్తున్నాయి కదా, ఆ కవర్నే దాన్ని అలాగ ఫోల్డ్ చేసి పెట్టాను అనమాట, స్టిక్ లాగా. లోపల మనకి జుట్టులాగా వస్తుంది కదండి, ఆ జుట్టు కూడా మధ్యలో పెట్టేశాను అనమాట. స్వీట్ కార్న్కి చివరన ఉంటుంది కదా, ఆ జుట్టునే మధ్యలో కనిపించకుండా అలా ఫిక్స్ చేసి గమ్తో అంటించేసి పెట్టేశాను అనమాట. ఈ సమయానికి పాట్ దొరకలేదండి. ఉన్నాయి మా ఇంట్లో 2-3 పాట్లు ఉన్నాయి. ఆ పాట్లు ఎక్కడ ఉన్నాయో కనిపించలేదన్నమాట. ఆ పాట్ ఉంటే కనుక పాట్లోనే పెట్టి చూపించేదాన్ని. సరైన హోల్డర్స్ అండి నాకేమీ దొరకలేదు. ఇంకా అందుకని ఒక స్టిక్ లాగా పెట్టి చూపిస్తున్నాను అనమాట. పిల్లలతో చేపించండి, చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తారు, చాలా హ్యాపీగా చేస్తారు అనమాట. అలాగే కొంతసేపు అన్నా మనకి రిలాక్స్గా ఉండొచ్చు అనమాట వాళ్ళతోటి. మా అమ్మాయి అయితే చాలా సతాయిస్తుందండి, తనకి ఏం తోచక పాపం. చుట్టూ ఆడుకునే పిల్లలు కూడా ఎవరు లేరనమాట. ఇంకా 24 గంటలు టీవీ ఏం చూస్తుందండి. తను కూడా ఒక 1/2 అవర్ 1 అవర్ కంటే ఎక్కువ చూడదనమాట. మొబైల్ కానీ టీవీ కానీ ఎక్కువ చూడదు. తనకి బోర్ కొడతా ఉంటుంది అనమాట. చూసినవే వస్తూ ఉంటాయి కదా, ఇంకా అందుకని తనకి బోర్ కొడతా ఉంటుంది. ఇంకా అందుకని ఇలాగ ఏమన్నా డిఐవై చూపిస్తూ ఉంటాను అనమాట, చేయిస్తూ ఉంటాను తనతోటి. తనకి ఇంట్రెస్ట్ అండి, అందుకని చేపిస్తాను అనమాట. పిల్లలకి ఎప్పుడైనా వాళ్ళకి ఇంట్రెస్ట్కి వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ అవి చేపిస్తూ ఉంటే మనకి కొంచెం రిలాక్స్గా ఉంటుందన్నమాట. వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, మన పనిలో మనం ఉండొచ్చు అనమాట. కొంచెమైనా రిలాక్స్గా ఉండొచ్చు. అందుకని ఇలా చెప్తున్నాను అనమాట. ట్రై చేయండి. లేకపోతే కొంతమందికి పెయింట్ వేయడం ఇష్టం ఉంటుంది. మా అమ్మాయికి పెయింట్ కూడా వేయడం ఇంట్రెస్టేనండి. అలాగే పెయింట్ కూడా ఏడిపిస్తూ ఉంటాను. అలాగే హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదండి, అది విరక్కొట్టేసింది అనమాట. ఇక బౌ లాంటిది ఉంది కదా, అది ఒకటి తీసి పెట్టుంచాను అనమాట అండి. ఏంటంటే దీనికన్నా ఇలాగే క్లిప్లు ఉంటాయి కదా, ఆ క్లిప్లు పెట్టుకోవచ్చు అన్నట్టు ఉంచాను అనమాట. స్టిక్ చేస్తే ఒక క్లిప్ ఉంటుంది కదా, ఒక క్లిప్ లాగా అవుతుంది కదా, మ్యాచింగ్ క్లిప్ లాగా అవుతుంది కదా అని ఉంచాను అనమాట. ఇంకా తన్నే తయారు చేసుకోమని చెప్పానండి. నీకు అంటే చెప్తూ ఉన్నాను అనమాట. దీనికి క్లిప్కి గమ్ పెట్టు, తర్వాత ఇది స్టిక్ చెయ్యి అని చెప్పాను అనమాట. అలాగే స్టిక్ చేసింది. అంటే స్టిక్ చేయడం అంటే అంత సింపులే కదా, అదేముంది అని అనుకోవచ్చు. కానీ ఏంటంటే అది నొక్కేసింది కదండి, వెంటనే తీసి పెట్టేసుకుంది అనమాట. నాకు అయిపోయింది, వచ్చేసింది క్లిప్ అని, అది ఊడొచ్చేసింది. అదిగోండి క్లిప్ అయిపోయింది అని చెప్తుంది అనమాట. కానీ చేతికి ఊడొచ్చేసింది, వెంటనే ఊడొచ్చేసింది అనమాట. అదిగోండి అది తెలియదు కదా వాళ్ళకి, చిన్నపిల్లలకి ఆరేంతవరకు అది ఉండదు అని తెలియదు కదా, అందుకని మొత్తం గమ్ము సగం మొత్తం అంతా వేసేసింది అనమాట. ఉంచమ్మా రేపు పొద్దున వరకు గట్టిగా పడుతుంది, గట్టి అవుతుంది, అప్పుడు పెట్టుకుంది కానీ అని చెప్పాను. నేను వీడియోలో షేర్ చేశాను కదండి, మునగాకు కవర్లో పెట్టేసి ఉంటే రాలిపోతుంది ఆకుల కింద, దాన్ని ఏమి సపరేట్గా ఒలవక్కర్లేదని చెప్పాను కదండి. అదిగోండి ఊరికినే అది కవర్లోంచి తీయగానే మొత్తం అంతా రాలిపోయింది అనమాట. అంత ఈజీగా ఉంటుంది. అందుకే నాకు మునగాకు చాలా ఇష్టం. అంటే హెల్తీ కూడాను, అలాగే ఒలుచుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. అందుకని మునగాకుని తీసుకొచ్చుకుంటూ ఉంటాయి. ఇదివరకు మా ఇంట్లోనే ఉండేదిలేండి, దాన్ని ఇప్పుడు కొట్టేసాం అనమాట. ఇక బజార్ నుంచి కొన్ని తెచ్చుకుంటున్నాము. ఈరోజు అయితే పప్పు చేశానండి. ఇంక పప్పు చేయడం తెలుసు కాబట్టి చూపించట్లేదు అనమాట. అదిగోండి నెక్స్ట్ డేకి మంచి గట్టిగా అయిపోయింది క్లిప్. దాన్ని ఇప్పుడు పెట్టుకోమ్మా అంటేను పెట్టేసుకుందండి. నాకు చూపించకుండానే పెట్టేసుకుంది. నేను వీడియో తీస్తాను, మీ ఆడియన్స్ చూపిస్తానంటే సరే అని మళ్ళీ తీసి మళ్ళీ చూపిస్తుంది అనమాట. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.